హే గైస్ నేను మీ భద్రాని వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 సొంత ఇల్లు కట్టుకోవాలని ఎవరికైతే కల ఉందో ఇలాంటి వాళ్ళందరూ ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కదా. వీళ్ళందరికీ కేంద్రం గుడ్ న్యూస్ అనే చెప్పడం జరిగింది. ఏంటి ఈ గుడ్ న్యూస్ అనుకుంటున్నారా? గత నెల సెప్టెంబర్ నుంచి మనకి ప్రధానమంత్రి ఆవాస యోజన ఏదైతే పాత స్కీమ్ అనేది ఉందో దీన్నే మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0గా కొత్తగా రూపకల్పన అయితే చేయడం జరిగింది. ఈ రూపకల్పన విధంగా మనము ఇప్పుడు ఎవరైనా సరే మాకు ఇల్లు లేదనే వాళ్ళు పట్టణ ప్రాంతాల్లో ఉండాలి ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో ఫ్రీగా మీ మొబైల్లోనే మీరే అప్లై చేసుకోవచ్చును. సో ఇకపోతే మనం మన సొంత ఇంటికి ఎలా అప్లై చేసుకోవాలి, ఆ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఆ స్టెప్స్ అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే విష్ణు అనే వాళ్ళు మనకి యూట్యూబ్లో కామెంట్ చేయడం జరిగింది. ఏంటంటే అన్న పిఎంజేవై 2.0 గురించి హౌసింగ్ ఒక వీడియో చేయండి అని అయితే చెప్పడం జరిగింది. సో వీడియో నేను కామెంట్ అనేది స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేస్తాను చూడండి. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా ఏదైనా వీడియో చేయాలంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. దాని గురించి నేను మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేసు మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది 1745 మెసేజ్ చేయండి. సో ఇకపోతే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. లింక్ అనేది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్లోనే నేను మీకు ఎలా అప్లై చేయాలని చూపిస్తాను. ఇక్కడ చూడండి అప్లై ఫర్ పిఎంజేవై 2.0 అని అయితే ఉంది కదా. సింపుల్గా మీరు 2.0 మీద క్లిక్ చేస్తానే మనకి ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే కింద మనకి 4 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. సో 4 ఆప్షన్స్ మనకి ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేయాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 4 ఆప్షన్స్లోనే. ఎందుకంటే మనం అప్లై చేసేటప్పుడు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడ నుంచే చూడాలి. ఒకటి బిఎల్సి, రెండోది వచ్చేసి ఏహెచ్పి, ఇకపోతే మూడోది వచ్చేసి ఏఆర్హెచ్, ఇకపోతే నాలుగోది వచ్చేసి ఐఎస్ఎస్. ఇప్పుడు మనము ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం. బిఎల్సి అంటే ఏంటి? సో ఇంతవరకు మీకు ఎక్కడ గనక మీకు సొంత స్థలం ఉండి ఇల్లు గనక మీరు కట్టుకోవాలనుకుంటే ఈ బిఎల్సి అనే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మాకు ఆల్రెడీ స్థలం ఉందన్న మేము ఇల్లు కట్టుకోవాలనే వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇకపోతే ఏహెచ్పి. సో ఏహెచ్పి అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కొంతమంది రెంటెడ్ హౌస్లలో ఇట్లా ఏదైనా మధ్యలో కార్పెంటర్ ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు కట్టించి ఇల్లులు ఇస్తూ ఉంటారు కదా. ఇలా మనం అప్లై చేసుకున్నట్టయితే అలాంటి వ్యక్తుల చేతులకైతే ఈ డేటా వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు మిమ్మల్ని సంప్రదించి సో ఇల్లు కట్టేదానికైతే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే నేను మీకు ప్రిఫర్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్. ఎందుకు ఫస్ట్ ఆప్షన్ అంటున్నానంటే సో ఇక్కడ మీ స్థలమే ఉంటుంది, మీరు అప్లై చేసుకుంటారు, మిమ్మల్ని డైరెక్ట్గా గవర్నమెంట్ అనేది మీ దగ్గరికి రావడం జరుగుతుంది. సో వాళ్ళే మీకు క్లియర్గా మీకు హౌసింగ్ సంబంధించి సమగ్ర సమాచారం అనేది తెలిపి మీకు బిల్లులు అమౌంట్ కూడా మీ అకౌంట్లోకి పడేటట్టు చేస్తారు. ఇకపోతే మూడోది వచ్చేసి ఏఆర్హెచ్. ఏఆర్హెచ్ అంటే చాలా పూర్ వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఇలా ఎవరైతే ఉంటారో వీళ్ళు కనుక అప్లై చేసుకుంటే ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ కొంచెం లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ లోన్ ద్వారా మీరు కట్టుకోవచ్చు. కాకపోతే మళ్ళీ మనం తిరిగి అమౌంట్ అనేది చెల్లించాలి. ఇకపోతే ఐఎస్ఎస్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి, చాలా మందికి తెలియదు. ఏంటంటే సబ్సిడీ. సపోజ్ మనకి ఒక ఇల్లు వచ్చేసి 10,000 రూపాయలు అవుతుంది అనుకుంటే ఎగ్జాంపుల్గా ఇంత సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సబ్సిడీ రూపంలో మనం దాన్ని అమౌంట్ పెట్టేసి మన ఇల్లు అనేది కట్టుకుంటే ఆ ఇల్లు అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం తిరిగి అయితే చెల్లించాలి. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ బిఎల్సి ఏదైతే ఉందో మనకు స్థలం ఉంది, మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ అయితే ఎంచుకోవాలి. సో దీని గురించి సమగ్ర సమాచారం అయితే తెలుసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ మనము ఏదైతే 3 డిజిట్స్ అయితే ఉంటాయి కదా, ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాను చూడండి. ఈ 3 డిజిట్స్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి మనకి అప్లై ఫర్ పిఎంజేవై 2.0 అని అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా అప్లై ఫర్ పిఎంజేవై 2.0 మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మళ్ళీ మనకి చూడండి ఆటోమేటిక్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇంతకుముందు మనం ఏదైతే చదివామో ఆ ఇన్స్ట్రక్షన్స్ అయితే మళ్ళీ రావడం జరుగుతుంది. సో ఒకసారి బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి క్లిక్ ఫర్ ప్రొసీడ్ అంటే అప్లై చేసుకోవడానికి క్లిక్ మీద క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్లోకి అయితే వెళ్ళడం జరుగుతుందని అయితే చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు నేనైతే మీకు ఏదైతే చెప్పానో ఇక్కడ చూడండి 4 పాయింట్స్ అనేది మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే ఇంత కేర్ఫుల్గా చెప్తున్నా అంటే ఈ 4 పాయింట్స్లోనే మనం సెలెక్ట్ చేసుకునే విధానం ఉంటుంది. ఇకపోతే క్లిక్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అంటే మనము ఇది అప్లై చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది ఇక్కడే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్‌ది వచ్చేసి మనకి అప్లికెంట్ ఆధార్ కార్డ్ అంటే నేమ్ యాజ్ పర్ ది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా మార్క్ లిస్ట్ ఏదైనా సరే. ఇప్పుడు సపోజ్ నేను అప్లై చేస్తున్నానంటే నా నేమ్ ఆధార్ కార్డ్‌లో గానీ, మార్క్ లిస్ట్‌లో గానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్‌లో గానీ యాజ్ పర్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఎంటర్ చేయాలి. ఎందుకంటే మనం అక్కడ ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద పేరు ఎంటర్ చేయాలి. సో ఇకపోతే రెండోది వచ్చేసి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్, ఆధార్ నెంబర్ యాజ్ పర్ ది ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ అంటే
సపోజ్ మీరు భార్య పేరు మీద అప్లై చేస్తుంటే భర్తది కావాలి. భర్త పేరు మీద అప్లై చేస్తే భార్య మీద. ఎందుకంటే ఒక కుటుంబంలో ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ వాళ్ళ డీటెయిల్స్ అయితే కావాలి. ఇకపోతే యాక్టివ్ బ్యాంక్ అకౌంట్. సో, మస్ట్ అండ్ షుడ్ బి వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఏందంటే మీ బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ లింక్ అయితే అయ్యి ఉండాలి. ఈ ఎన్‌పిసిఐ లింక్ అనేది అయితేనే మనకి ఏదైనా సరే ప్రభుత్వ పథకం అయితే రావడం జరుగుతుంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్‌లో ఉండాలి. ఇకపోతే ఇన్‌కమ్ ప్రూఫ్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇకపోతే ల్యాండ్ డాక్యుమెంట్స్. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే సచివాలయం వెళ్లి అప్లై చేసుకోండి. అలాగే మనకి క్యాస్ట్ అయినా సరే సచివాలయంలో ఇస్తారు. ఇంతవరకు లేకపోతే ఇకపోతే ల్యాండ్ డాక్యుమెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్ బిగా ఉండాలి. సపోజ్ మన పలానా ఏరియాలో మనది స్థలం ఉందంటే ఎంత స్థలం ఉంది, ఏంటి దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది అయితే ఖచ్చితంగా ఉండాలి. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చూడండి ప్రొసీడ్ అనే ఒక ఆప్షన్ ఉంటది. సింపుల్‌గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తానే ఎలిజిబిలిటీ స్టేటస్ చెక్ అంటే ఇక్కడ మనము ఎలిజిబుల్ అయితే ఆటోమేటిక్‌గా మన ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తానే మనకి ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడి నుంచే మనం అప్లై చేసుకోవాలి. సో, ఇకపోతే మనకి ఇక్కడొచ్చేసి ఇన్‌కమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఏంటి ఇన్‌కమ్ అనుకుంటున్నారా? మీకు ఏదైతే ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో ఇన్‌కమ్ అయితే ఎంతైతే ఉందో ఆ ఇన్‌కమ్ అనేది ఇక్కడ మనం చెక్ చేయాలి. సో, సపోజ్ ఇక్కడ నాకు ఇన్‌కమ్ వచ్చేసి నేను ఒక 1,00,000 అయితే ఎంటర్ చేస్తున్నాను. సో, ఇన్‌కమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ మిషన్ కాంపిటీషన్ అంటే మనం ఇక్కడ చూడండి నేను ఫస్టే చెప్పాను కదా! బీఎల్‌సీనా, ఏహెచ్‌సీనా, ఐఎస్‌సీనా ఏంటి అనేదైతే సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ఆప్షన్ చెప్పినట్టే బీఎల్‌సీ సెలెక్ట్ చేసుకోండి. బీఎల్‌సీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డూ యూ వాంట్ యాన్ పర్చేజ్ అండ్ వేర్ ఇన్ ఇండియా అంటే ఆల్రెడీ మీరు ఏదైనా సరే ఎక్కడైనా ఇండియాలో ఇల్లు ఏమైనా పర్చేజ్ చేశారా? సో, లేకుంటే లేనైతే పెట్టండి. అంటే మీరు గనక గత 20 సంవత్సరాల లోపు ఎప్పుడైనా సరే కేంద్రం గాని, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఇళ్ళకి ఏవైనా సరే అంటే ఏదైనా సరే మీకు ఇంతకుముందు గతంలో బిల్డింగ్ గాని, ఏదైనా హౌసింగ్ గాని అప్లై చేసుకున్నారా? సో, అప్లై చేసుకుంటే అవును, లేకపోతే నో అని పెట్టండి. మాక్సిమం అప్లై చేసుంటే మళ్ళీ రాదు కాబట్టి నోనే పెట్టండి. ఇకపోతే ఎలిజిబిలిటీ స్టేటస్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి మనకి ఆధార్ నంబరు అలాగే ప్లీజ్ ఎంటర్ నేమ్. సో, ఇంతకుముందు నేను గతంలో చెప్పాను కదా! ఖచ్చితంగా ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తాను. కింద యాస్ ఫర్ నేమ్ ఆధార్‌లో ఏ విధంగా ఉందో ఆ నేమ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసి ఇక్కడ మనం చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీ అనేది వస్తేనే మనకి నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. సో, ఇప్పుడు నా ఆధార్ నంబర్ అలాగే నా పేరు అనేది నేను ఇక్కడ మీకు లైవ్‌లో ఎంటర్ చేసి చూపిస్తాను. సో, ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేశాను. ఇకపోతే నా పేరు సో, ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉందో అదే విధంగా మాత్రమే ఎంటర్ చేయాలి. సో, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం చెక్ బాక్స్ మీద టిక్ వేసేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాం. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తానే మన రిజిస్టర్ అయిన మొబైల్‌కి ఒక ఓటీపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి నేను ఇక్కడ మీకు డ్రాగ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఒక ఓటీపీ అనేది రావడం జరిగింది. సో, ఓటీపీ అనేది ఇక్కడ ఆటోమేటిక్‌గా పేస్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. గైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ప్రతి అప్డేట్ అనేది నేను మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలామంది సొంత ఇల్లు కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు. సో, ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ 5 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. 5 ఆప్షన్స్ మీరు ఫిల్ చేస్తేనే మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయగలుగుతారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి పర్సనల్ డీటెయిల్స్. రెండో ఆప్షన్ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్. ఇకపోతే హౌస్ హోల్డ్ డీటెయిల్స్, ఇకపోతే అడ్రెస్ డీటెయిల్స్, ఇకపోతే బ్యాంక్ డీటెయిల్స్. ఇవన్నీ ఎంటర్ చేస్తేనే మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఇక్కడ నా పేరు రావడం జరిగింది. ఇంక క్లియర్‌గా చెప్తాను. ఇక్కడ నా ఆధార్ నంబర్ రావడం జరిగింది. సో, అలాగే ఇక్కడ పాన్ కార్డ్ నంబర్ అడుగుతుంది. పాన్ కార్డ్ నంబరు మీ దగ్గర ఉంటేనే వేయండి. లేకపోతే లేదు. ఎందుకంటే ఇక్కడ ఇది మ్యాండేటరీ అయితే కాదు. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ అనేది మస్ట్ అండ్ షుడ్ బీగా సెలెక్ట్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మొబైల్ నంబర్ ఇచ్చేయండి. తర్వాత ఈమెయిల్ అనేది ఉంటే ఇవ్వండి. లేకుంటే అవసరం లేదు. ఇకపోతే సెలెక్ట్ జెండర్ అని అడుగుతుంది కదా! సో, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది అయితే పెట్టేయండి. సో, ఆ తర్వాత మనకి ఇక్కడ చూడండి మ్యారిటల్ స్టేటస్ అంటే మీకు మ్యారేజ్ అయిందా? ప్రెజెంట్ అప్లై చేసే వాళ్ళకి మ్యారేజ్ అయితే మ్యారేజ్ లేదంటే లేదని అయితే ఇచ్చేయండి. ఇకపోతే యాస్ ఫర్ ఆధార్ నేమ్ ఫాదర్ నేమ్ అయితే ఇచ్చేయండి. ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ నంబర్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మీరు లేడీస్ పేరు మీద అప్లై చేస్తుంటే వాళ్ళ భర్త ఆధార్ నంబర్, భర్త పేరైతే ఇవ్వాలి. ఇన్‌కేస్ మీరు జెంట్స్ మీద అప్లై చేస్తుంటే భార్య ఆధారు, భార్య పేరైతే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ మదర్ కూడా అడుగుతుంది. ఇన్‌కేస్ ఇప్పుడు మీరు కుటుంబంలో సపోజ్ నా పేరు మీద అప్లై చేస్తున్నా అంటే నా భార్య పేరు, ఇకపోతే నా డీటెయిల్స్, ఇకపోతే మా ఫాదర్ సంబంధించిన డీటెయిల్స్, మా మదర్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంప్లాయీ స్టేటస్ అనేది అయితే అడుగుతుంది. ఇక్కడ మనం మస్ట్ అండ్ షుడ్ బి ఇదే ఇంపార్టెంట్ అండి. సెల్ఫ్ ఎంప్లాయా, సాలరీ రెగ్యులరా, లేబరా, నాట్ ఎంప్లాయీ, ఆథరా. సో, ఖచ్చితంగా సెల్ఫ్ ఎంప్లాయీ గాని ఏదైనా మనం కూలి పని ఏదైనా లేబర్ అయితే కూలి పని చేసుకుంటున్నాము. లేదా నో ఎంప్లాయీ గాని ఏదైనా పెట్టేయండి. సో, ఇప్పుడు నేనొచ్చేసి లేబర్ కాబట్టి ఏదైనా కూలి పని చేస్తున్నా కూలి పని మీద సెలెక్ట్ చేసుకున్నాను. ఇకపోతే ఆక్యుపేషన్
ఇక్కడ నేను చెప్పాను కదా! ఏం చేస్తున్నారు? సో, ఇక్కడ కార్పెంటరా, క్లర్కా, కండక్టరా, ఏంటి కుక్కా? సో, ఇక్కడ రావడం జరుగుతుంది. నేనైతే ఫార్మర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీకు సంబంధించిన ఏదైతే వృత్తి చేస్తున్నట్టయితే ఆ వృత్తిని సెలెక్ట్ చేసుకోండి. ఇకపోతే రిలీజియన్ అయితే అడుగుతుంది. సో, మీరు హిందూనా, ముస్లిమా, క్రిస్టియనా ఏదైతే అడుగుతుంది. సో, మేము హిందూ కాబట్టి హిందూని సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇక్కడ హిందూలో మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, క్యాస్ట్ అయితే మస్ట్ షుడ్ బీగా. సో, ఓబీసీ కాబట్టి నేను ఓబీసీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇకపోతే ఇక్కడ అప్‌లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ పీడీఎఫ్ ఫార్మాట్‌లో మనం అప్‌లోడ్ చేయాలి. మస్ట్ అండ్ షుడ్ బీగా. ఇకపోతే పీడీఎఫ్ ఫార్మాట్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఏదైనా ఉంటే ఇక్కడ నో ఎడ్యుకేషన్ ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియేట్ డిగ్రీనా, బీటెక్ ఏదైనా చదివింటే ఇవ్వండి. లేదంటే నో ఎడ్యుకేషన్ అని అయితే పెట్టేయండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా చూడండి. డూ యూ వాంట్ ఇదే ఇంపార్టెంట్ అండి. లాస్ట్‌లో మీరు గతంలో ఏదైనా పిఎస్ఓ అనేది గాని, బిల్డింగ్ గాని, ఏదైనా వర్క్ గాని, ఏదైనా సరే అంగన్వాడీకి సంబంధించి కానీ ఏదైనా మీరు ఏదైనా బెనిఫిట్ గాని పొంది ఉన్నట్టయితే యెస్ మీద క్లిక్ చేయండి. లేదంటే లేనైతే క్లిక్ చేయండి. ఎందుకంటే ఇది మస్ట్ అండ్ షుడ్ బీ ఇంపార్టెంట్. ఇకపోతే ఇక్కడ మనం సేవ్ అనేది అయితే చేయాలి. చేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అనేది అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ దగ్గర మస్ట్ అండ్ షుడ్ బీ ఇక్కడ చూడండి. ఒక నేము, అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఇకపోతే సెలెక్ట్ రిలీజన్. సపోజ్ ఇక్కడ మనము వైఫ్ అయితే వైఫ్, ఫాదర్ అయితే ఫాదర్, హస్బెండ్ అయితే హస్బెండ్. రేషన్ కార్డ్‌లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెలెక్ట్ జెండర్ అడగడం జరుగుతుంది. సో, అలాగే మనకి ఇక్కడ చూడండి మళ్ళీ వాళ్ళ ఆక్యుపేషన్, వాళ్ళ ఆధార్ నెంబరు. సపోజ్ ఇప్పుడు నేను అనుకోండి మా భార్య పేరు, అలాగే వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఏముంది ఇంకా ఆక్యుపేషన్ హౌస్ వైఫ్ గాని, వాళ్ళు ఏం పని చేస్తుంది, జెండర్ గాని సెలెక్ట్ చేసుకోవాలి. ఇకపోతే హౌస్ హోల్డ్ డీటెయిల్స్ మస్ట్ అండ్ షుడ్ బీగా హౌస్ హోల్డ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి హౌస్ హోల్డ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్‌ఆ, ఎల్ఐసీనా, ఎంఐజీనా. సో, ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఆటోమేటిక్‌గా ఇక్కడ సెలెక్ట్ అయి ఉంటది ఈడబ్ల్యూఎస్ అనేది. అది అంటే డిఫాల్ట్‌గా ఇచ్చేయండి. వేర్ ఫ్యామిలీ ఓన్స్ పర్పస్ హౌస్ ఎనీవేర్ ఇన్ ది ఇండియా. సో, ఇక్కడ మనం నో అనేది పెట్టేయండి. ఇకపోతే యావరేజ్ యాన్యువల్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ రూ. 1,00,000 అనేది పెట్టాను కదా! ఆ రూ. 1,00,000 అనేది అలాగే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ మళ్ళీ అప్‌లోడ్ అయితే చేయాలి మస్ట్ అండ్ షుడ్ బీగా. అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ ఇయర్స్ స్టే అయింది. అంటే మీరు ఈ సిటీలో ఎన్ని సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉన్నారు. సపోజ్ ఇప్పుడు మీరు పలానా సిటీలో అప్లై చేస్తున్నారు కదా! పలానా వర్క్ ప్లేస్‌లో అక్కడ ఎన్ని రోజుల నుంచి జీవనం కనిపిస్తున్నారు. 8 ఇయర్సా, 5 ఇయర్సా, 3 ఇయర్సా, 1 ఇయర్ అని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓన్ హౌస్ మీకు ఆల్రెడీ ఓన్ హౌస్ ఉందా? లేదా రెంటెడ్ హౌసా? నో హౌసా? సో, మస్ట్ అండ్ షుడ్ బీగా మీరు రెంటెడ్ హౌస్‌లో ఉంటే రెంటెడ్ పెట్టండి. లేదంటే నో హౌస్ అయితే నో హౌస్ అయితే పెట్టండి. ఇకపోతే అడ్రెస్ డీటెయిల్స్. సో, ఇక్కడే అండి చాలా జాగ్రత్తగా మీరు ఎంటర్ చేయాలి అడ్రెస్ అనేది. ఒకసారి మీరు అడ్రెస్ ఆల్రెడీ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటే ఇక్కడ సేమ్ యాజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎంటర్ చేయండి. హౌస్ నంబర్, ఇకపోతే ప్లాట్ నంబర్, ఇకపోతే మీ వీధి, మీ స్ట్రీటు. సో, ఇవన్నీ ఓకే అండి. సో, చాలా మందికి తెలీదు. ఇక్కడే మీ స్టేటు. సో, ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసాం. ఇకపోతే మనది ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత సో, ఇక్కడ చూడండి మనకి అలాగే ఇక్కడొచ్చేసి సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. మాదొచ్చేసి కడప జిల్లా కాబట్టి నేను కడప జిల్లా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కడప జిల్లాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ అడగడం జరుగుతుంది. సో, మళ్ళీ మాది కడప జిల్లా మళ్ళీ రెండోసారి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సిటీ నేమ్ అడుగుతుంది. సో, మాది బద్వేలు కాబట్టి బద్వేలు అయితే పెట్టేయాను. ఇకపోతే సెలెక్ట్ ఏ ఊరు బద్వేలుకి సంబంధించి ఎక్కడ ఏ ప్లేస్ అనేది ఇచ్చేయండి. అలాగే ఇక్కడ పిన్ కోడ్ అడగడం జరుగుతుంది. పిన్ కోడ్ ఇచ్చేయండి మళ్ళీ. సో, పిన్ కోడ్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రెజెంట్ పైన మీరు ఏదైతే అడ్రెస్ ఎంటర్ చేశారో సేమ్ అదే ఉన్నట్టయితే ఆధార్ కార్డ్‌లో అదే ఇచ్చేయండి. లేదు మా ఆధార్ కార్డ్‌లో వేరే అడ్రెస్ ఉంది. ప్రెజెంట్ మేము ఒక అడ్రెస్‌లో ఉన్నామంటే ప్రెజెంట్ ఉన్న అడ్రెస్ కూడా మళ్ళా క్లియర్‌గా ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఫైనల్‌గా ఇక్కడ చూడండి మస్ట్ అండ్ షుడ్ బీగా ఇక్కడ లాస్ట్ ఆప్షన్ మీరు మస్ట్ అండ్ షుడ్ బీగా నో అని అయితే ఉంటుంది. డిఫాల్ట్‌గా నో అయితే ఇచ్చేసుకోండి. అప్‌లోడ్ ల్యాండ్ డాక్యుమెంట్. సో, నేను గతంలో చెప్పాను కదా! మన ఏదైతే స్థలానికి సంబంధించి డాక్యుమెంట్స్ అనేటివుండేవో ఆ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తేనే మనకి మస్ట్ అండ్ షుడ్ బీగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే ల్యాండ్ డాక్యుమెంట్ ఉందో ఆ ల్యాండ్ డాక్యుమెంట్ అనేదైతే అప్పుడైతే చేయాలి. చేసిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో, బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర బ్యాంక్ అకౌంట్ నంబరు, ఇకపోతే కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అంటే 2 టైమ్స్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఐఎఫ్‌సి కోడ్ మన ఏదైతే బ్యాంక్ ఐఎఫ్‌సి కోడ్ ఉంటుందో ఐఎఫ్‌సి కోడ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్‌గా మన బ్యాంక్ పేరు, మన సో అండ్ సో వాట్ అనేది క్లియర్‌గా కింద ఇవ్వడం జరుగుతుంది. సో, ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు మస్ట్ అండ్ షుడ్ బీగా నో అనే పెట్టేయండి. ఎందుకంటే మీకు ఇదివరకు ఏదైనా సరే బిల్డింగ్స్ కానీ ఇవన్నీ ఏమైనా వచ్చినాయంటే ఆల్రెడీ వస్తే ఇప్పుడు ఇవ్వరు కాబట్టి నో పెట్టేసి ఇక్కడ మన కన్సోనేట్ ఫార్మ్ మీద క్లిక్ చేసి ఫైనల్ సేవ్ మీద క్లిక్ చేస్తానే మనకు ఒక రిఫరెన్స్ ఐడీ నంబర్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ రిఫరెన్స్ ఐడీ ద్వారా మనము
ఏదైతే హౌసింగ్ స్కీమ్ అనేదైతే ఉందో ఈ ఐడి ద్వారా మన స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చును. అది నేను ఎలానో మరొక వీడియోలో మీకైతే క్లియర్‌గా చూపిస్తాను. ఇప్పుడు నీకు ఒక ఐడీ జనరేట్ అయింది. ఐడీ జనరేట్ అయిన తర్వాత మీరు సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఆటోమేటిక్‌గా మీ దగ్గరికి రావడం గానీ, లేదా మీ మున్సిపాలిటీ ఏరియా పరిధిలో గానీ, అక్కడ పలానా ఏరియాలో ఇంతమంది అప్లై చేశారని మున్సిపాలిటీలో అయితే లిస్ట్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో, అక్కడ వెరిఫై చేసి మీరు ఎలిజిబుల్ అయితే ఆటోమేటిక్‌గా మీకు గవర్నమెంట్ నుంచి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2.0 నుంచి మీకు బిల్డింగ్స్ అనేవి శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. మీరే సొంతంగా కట్టుకోవచ్చు. సో, ఇది గాయ్స్ వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను. జాయిన్ అవ్వండి. జై హింద్.